అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఇట్లా ఏదో జాయిన్ చేశాను వచ్చిన దయచేసి ఆ లైన్ అవతల ఉండండి. நல்ல పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఈ యూరియాకు ఇబ్బందులు జరిగినాయి, ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ఇబ్బందులు మళ్ళీ జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క రైతు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్సు మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు వచ్చినటువంటి స్టాక్ కూడా ఒక లారీ లోడు మాత్రమే వచ్చింది. అది మంది మాత్రం 5 లోడుల మంది వాళ్ళు ఉన్నారు కావాల్సిన వాళ్ళు. కానీ ఈ విధంగా చేస్తే బాగుంటుంది. శ్రద్ధ తీసుకొని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని చెప్పి వాళ్ళకి యూరియా అందుబాటులో ఉండాలని వేడుకుంటున్నాం, కోరుతున్నాం. రైతుల తరఫున మేము చాలా మిమ్మల్ని వేడుకుంటున్నాం. రైతులు యూరియా కోసం ఈరోజు ఉదయం నుంచేలే హుస్నాబాద్ సొసైటీ ముందు చేరుకొని కాపలా కాస్తున్నారు. హుస్నాబాద్ సొసైటీకి ఒక లారీ వచ్చిందని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది. దాదాపు ఒక 550 బస్తాలు వస్తే ఏం సరిపోతుంది అని చెప్పి అడుగుతున్నాం. అందులో కూడా కొంతమంది రికమెండేషన్లు చేసుకొని తీసుకుపోతుంటే మరి ఉన్న రైతులు లైన్లో తీసుకున్న రైతులు ఏ రకంగా ఉంటారని చెప్పి అడుగుతున్నాం. దాదాపు 550 బస్తాలలో ఎకరానికి ఒక బస్తా, 2 ఎకరాల పైన కూడా 2 బస్తాల కానీ ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు. అది కూడా 2 బస్తాలు ఒక బస్తా తీసుకుంటే 20 రోజుల దాకా రావద్దని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది, ప్రభుత్వం ఆదేశించిందని. అదేవిధంగా ఈ రోజున అనేక మంది రైతులు కష్టాల నుండి అక్కడ పొద్దున నుంచి నిలబడి ఇక్కడ కాపలా కాస్తున్నా కూడా యూరియా దొరికే పరిస్థితి లేదు. అక్కడ నాటుపోతుంది, ఎరువులు వేసే పరిస్థితి. ఇలా ఆ సీజన్ సరైన సీజన్లో యూరియా అందించకపోతే పంట ఏడ నష్టపోతుందని చెప్పేసి రైతులు ఆందోళనకరంగా ఉండే పరిస్థితి. ప్రభుత్వం మాత్రం గొప్పగా చెప్పడం జరుగుతుంది, సరైన ఎరువులు యూరియా అందిస్తున్నాం, ఎలాంటి ఆందోళన చెందొద్దని చెప్పడం జరుగుతుంది. మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, హుస్నాబాద్ ప్రాంతానికి రమ్మని అడుగుతున్నాం. హుస్నాబాద్ ప్రాంతంలో ఏ రంగా ఎరువుల కోసం ఇబ్బంది పడుతుందని చెప్పి అడుగుతున్నాం. ఎరువులు దొరికే పరిస్థితి ఎలా? చాలా మంది ఇప్పటికే వారం 10 రోజుల నుంచి తిరిగినా కూడా దొరికే పరిస్థితి. అయోమయంగా ఆ ఓటర్ల చుట్టూ, ఈ ఓటర్ల చుట్టూ, ఆ షాప్ చుట్టూ, ఈ షాప్ చుట్టూ తిరగడం తప్ప, ఆ నాయకుల చుట్టూ, ఈ నాయకుల చుట్టూ తిరగడం తప్ప ఇలా ఎరువులు తీసుకునే పరిస్థితి లేదు. ఇలా అందుకోసమే ప్రభుత్వం ఏదైతే రైతాంగాన్ని సరిపడే ఎరువులు అందించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున అధికార పార్టీ నాయకులే ఇలా రికమెండేషన్ తీసుకుపోతున్నట్టు సమాచారం ఉన్నది. అది మానుకోవాలని చెప్పి అడుగుతున్నాం. రైతులు కష్టపడి వర్షంలో గాని ఎండలు గాని తిండి తినే లేకుండా ఆడ బర్రె దుడ్డే పోయే పరిస్థితి. ఇలా
అయినా కూడా ఇచ్చిన లైన్ నిలబడి 1 బస్తా 2 బస్తాలు ఇచ్చినా కూడా తీసుకునే పరిస్థితున్నది. అది కూడా దొరుకుతుందని చెప్పి ఆందోళనకరంగా ఉన్నది. కాబట్టి అట్లాంటిది మానుకోవాలని చెప్పి అడుగుతున్నాం. రైతుల కోసం సేవ చేయండి, రైతుల కోసం పోరాటం చేయండి, రైతుల కోసం ప్రభుత్వాన్ని అడగండి తప్ప వచ్చిన వాటిని ఎత్తుకపోవడం మంచిది కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఆ రైతులకు సరిపడే విధంగా ఎరువులు అందించాలని చెప్పేసి, యూరియాను అందించాలని చెప్పేసి డిమాండ్. లేకుంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాడుతుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ఎరువులు కూడా లైన్ లో ఉండకుండా కావాలని చెప్పేసి ప్రభుత్వం రైలు కడితే ఒక ఎరువులు లేవని చెప్పేసి ప్రతిపక్షాలు అడుగుతాయని చెప్పేసి ఒక కుట్రతో ఇవాళ ఒక పాస్బుక్ తీసుకొని కట్టలు పెట్టడం జరిగింది. రైతులు ఎక్కడెక్కడ ఉంచేసి ఇలా ఉండాలనేది ఈ ఎరువుల పరిస్థితి. ఇలా కాంగ్రెస్ వచ్చిందంటేనే ఇలా ఎరువుల కరువు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇలా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు కూడా 10 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి పరిస్థితులు ఇలా లైన్ నిలబడి పడుతున్నాయి, చెప్పులు పెట్టే పరిస్థితులే, పాస్బుక్లు జిరాక్స్లు పెట్టే పరిస్థితులు. ఇలా పాస్బుక్లు జిరాక్స్లు తీసుకొని వస్తా కూడా ఓటీపీ కొడితే ఎవరైనా కౌలు రైతులు ఉంటే కూడా ఓటీపీ కొడితే కూడా వాళ్ళకి వచ్చే పరిస్థితి. ఇలా అనేక ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి వెంటనే ఇప్పటికైనా స్పందించి అధికార యంత్రాంగం సరిపడే ఎరువులు అందించాలని చెప్పి బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి దేనికి నోటు ఉండదని చెప్పి అప్పుడు మాయమాట అని చెప్పి రైతులతో నోట్లు వేసుకొని ఇలా గద్దెనెక్కే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు మరి ఎక్కడ ఎరువులని అడుగుతున్నాం. ఇలా ఉస్నాబాద్ లో ఎరువుల దగ్గర లైన్ బద్దు ఉండి చెప్పులు పెట్టి అక్కడ నిద్రలు తీస్తూ కనీసం ఒక యూరియా బద్దగట్టుకోని పరిస్థితి ఉంది. మరి మంత్రి గారు మీరు ఏం చేస్తున్నారు? మరి అప్పుడు హామీలు ఇచ్చింది కదా, ఈ రైతులను ఆదుకుంటామన్నారు కదా, మరి రైతుల పరిస్థితులు రోడ్ల మీద ఆగమవుతున్నారు. ఒక పక్క వర్షం పడతా ఉన్నది, ఎరువులు లేక రైతులు అందమాన ఆహ్వానాలు అనుమతిస్తా ఉన్నారు. మీరు తక్షణమే ఈ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ నియోజకవర్గంలో రైతులకు యూరియాను అందించవలసిన బాధ్యత మీ పైన ఉంది. లేకుంటే ఈ రైతులు రేపు తిరగబడి మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ప్రభుత్వంలో రైతులకు రైతు భరోసా, రైతు బంధు, అదేవిధంగా యూరియా అనే పదం రోడ్లు ఎక్కడ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉండాలంటే కేవలం కేసీఆర్ ప్రభుత్వం. ఏనాడు కూడా యూరియా అనేది 9 సంవత్సరాల లోపల రైతు రోడ్డు మీదకి రాలేదు. ఈరోజు 2014 కంటే ముందు ఏదైతే ఉన్నదో అదే తంతు కొనసాగుతుంది. ఆనాడు రైతులు యూరియా కొరకు చెప్పులు క్యూలో పెట్టి రైతులు అనుమతించిండు. మరి ఈ రోజు కూడా మీ మీద నమ్మకంగా మీరు ఏదేదో చేస్తామని గ్యారెంటీలని 420 గ్యారెంటీలని రైతులకు ఏమేమో చేస్తామని వాళ్ళను మోసం చేసి మీరు ఇవాళ గద్దెనెక్కి ఇలా రైతులను కేవలం ఒక బస్తా యూరియా కొరకు రోడ్డు మీద నిలబడే పరిస్థితి, చెప్పులు క్యూలో నిలబడే పరిస్థితి తీసుకొచ్చిందంటే చాలా పరమ చండాలంగా ఉన్నది ప్రభుత్వం. ఇప్పటికే మీరు కనుక ఒకవేళ కనుక ఇవాళ కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు యూరియా కొరత లేదని. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడైతే యూరియా ఇస్తుందో అక్కడికి వచ్చి నిలబడండి మీరు. అప్పుడు మీకు తెలుస్తుంది యూరియా కొరత ఉన్నదో లేదో. బగాయించడం ఉంటుంది మిమ్మల్ని దమ్ముంటే మీరు రేపు రండి. మీరు ఏమేమి మోసాలు చేసి ఇవాళ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందో మీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ఇవాళ రైతులకు కూడా పూర్తి స్థాయిలో తెలిసొచ్చింది. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఏందో, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏందో మొత్తం తెలిసొచ్చింది. ఇవాళ మీకు మాత్రం నెక్స్ట్ ట్రిప్లో మాత్రం తప్పకుండా బుద్ధి తెచ్చే కార్యక్రమాలతో చేపడతారు. ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని ఇవాళ రైతులకు ఏదైతే యూరియా కావాలో ఇవాళ మీరు ఇలా మంత్రివర్యులు ఉన్నారు ఇక్కడ హుస్నాబాద్ లోపల, ఇవాళ ముఖ్యమంత్రికి మాట్లాడతారో, అధికారులకు చెప్తారో, ఫ్యాక్టరీలకు చెప్తారో, ఇలా రైతులకు మాత్రం యూరియా సరఫరా చేయాలని మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రైతుల ఆపదలు ఆవేదనలు చూస్తూ ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నా. అంతకుముందే చెప్పిండు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, కాంగ్రెస్ వస్తే ఎరువులు ఉండయి, కాంగ్రెస్ వస్తే ఈ సమాజం అంతా దెబ్బతింటుందని ముందుగానే హెచ్చరించి, అయినా ప్రభుత్వం ఇంకా పాత పద్ధతులే ఆ చెప్పులు పెట్టి రైతులు ఎన్నో అగసాకపడినటువంటి గత 10 ఏళ్ల క్రితం జరిగిన సమస్యలు మీకు తెలియవా? ఎందుకు మరి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? 2 జోడు పదవులు తీసుకున్న మంత్రి గారు మీరు ఇమ్మీడియట్ గా రేపు రైతులకు తెల్లర వరకు లోడ్లు దిగి వాళ్ళ పొలంలో యూరియా సంబంధిత ఎరువులన్నీ ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు, రేపు కనుక ఆ యూరియా ఎరువులు రాకపోతే రైతులకు అందకపోతే తక్షణమే మేము ఈ హుస్నాబాద్ రైతుల ద్వారా ఇబ్బంది చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీకు హెచ్చరిస్తా ఉన్నాం. భారత రాష్ట్ర సమితి హుస్నాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఈరోజు
మన అంబేద్కర్ చౌరస్తాలో గౌరవనీయులు అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈరోజు ఇటీవల హుస్నాబాద్ నియోజకవర్గంలో సరిపడా యూరియా నిల్వలు, యూరియాలు కానీ మిగతా DAP వీటి అన్ని ఎరువుల నిల్వలు సరిపడా లేక దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఇవాళ ఒక ఫర్టిలైజర్ షాప్ల ముందు, ఒక సింగిల్ విండో కాంప్లెక్స్ల ముందు ఒక పాస్బుక్ పెట్టి ఒక చెప్పులతోని ఒక లైన్లో నిలబడే పరిస్థితి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ హుస్నాబాద్ నియోజకవర్గానికి మీరు తక్షణమే సరిపడా యూరియా నిల్వలు పంపిణీ చేసి రైతన్నలను ఆదుకోవాలని చెప్పి భారత రాష్ట్ర సమితి పక్షాన మేము డిమాండ్ చేస్తాం. ఎన్ని రోజులైన చిన్నవాటి కాదు, 16 సంవత్సరాల కింద వచ్చినది. మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడికి ఇప్పుడు మళ్ళీ నిలబడు, చెప్పు, లైన్లో పెట్టుడు వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు న్యాయం చేస్తామని ఏదో చేస్తారు. రైతుకు న్యాయం చేసిన ఓటు నువ్వు వేసే ఓటు వేయకపోతే కింద వారేసిందా, నీళ్ళ వారేసిందా? ఇది ఎందుకు ఈ రైతులు ఏమైనా బుక్కుతారా ఊరియా, లేకపోతే అమ్ముకుంటారా? వీళ్ళు మమ్మల్ని ఇట్లా చేస్తారు. ఊరియా ఎందుకు ఇస్తలేదు? వచ్చినాం మేము 10-9కి వచ్చి వెనక వచ్చిన వాళ్ళకు ఇవాళ దాకా జాడలేదు, వెనక వచ్చిన వాళ్ళకి వెళ్తాయి. లైన్ 9 గంటలకు వచ్చి లైన్ పెట్టాం. మధ్యాహ్నం 2 అవుతుంది. ఇంతవరకు బస్సు మా పేరు రాలేదు. లైన్లో పెట్టి 4 లేదు ఇక్కడ. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.